ఆంధ్రప్రదేశ్లో గులియన్ వైరస్ సిండ్రోమ్ కలకలం రేపుతూ ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య శాఖతో సమీక్ష నిర్వహించడమే కాకుండా ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వైద్యారోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. గులియన్ బారీ సిండ్రోంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సహా ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ సమీక్ష జరగ్గా అవసరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో కూడా జబ్బు పట్ల అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజెక్షన్. ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. అట్లా 5 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అన్నమాట. అందుకని దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 59 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో ఏపీలో ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ చనిపోగా, శ్రీకాకుళం జిల్లాకి చెందిన బాలుడు కూడా ఈ వ్యాధితో చనిపోయినట్టు చెబుతున్నారు. అలానే గుంటూరు పరిధిలో కొత్తగా 8 కేసులు బయటపడడం కూడా కలకలం రేపుతోంది. ఆశీర్వాదం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల్లో 2 కోలుకుని ఇంటికి వెళ్లిపోగా మరో 4 సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వాళ్ళకి మోర్టాలిటీ ఒక 5% ఉంటుంది. సో ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చాము. ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే వెంటిలేటర్ మీద పెట్టాము. మన వచ్చినప్పుడు కూడా సార్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంది. కానీ కార్డియక్ అరెస్ట్ రావటం వల్ల, ఎందుకంటే ఈ జబ్బు రెస్పిరేటరీ మజిల్సే కాకుండా కార్డియక్ మజిల్స్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది అంటే ఆ కార్డియక్ మజిల్కి సంబంధించిన నర్వు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మన డాక్టర్స్ ఎంతో నిష్ణాతులైన న్యూరాలజిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ కార్డియక్ అరెస్ట్ని ఆపలేకపోయారు. 2 సార్లు ఆపగలిగారు. 3వ సారి ఆవిడ దురదృష్టవశాత్తు చనిపోయింది. గులియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జబ్బుని ముందుగా గుర్తించకపోతే ముదిరిన తరువాత చికిత్సకి రావడంతోనే మరణాలు సంభవిస్తున్నాయి. కొందరిలో దగ్గు, జ్వరంతో పాటు కాళ్లు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరిలో విరేచనాలతో వ్యాధి లక్షణాలు ప్రారంభం అవుతున్నాయని తెలుస్తోంది. ఈ వ్యాధి నరాలపై ప్రభావం చూపుతోందని, యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తోంది. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మొత్తం నాడీ వ్యవస్థ, మెదడుపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రులకు వెళ్లాలన్నారు. వ్యక్తిగత శుభ్రత, మంచినీరు వేడి చేసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, పెరుగు, పన్నీరు వంటి డైరీ ఉత్పత్తులను జాగ్రత్తగా వినియోగించాలని కూడా వైద్యులు చెబుతున్నారు.